ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మంగళసూత్రం ధరించే ప్రతి మహిళ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఈ తప్పు చేస్తే మాత్రం మీ భర్తకు గండం అనేది తప్పదు. ధర్మంలో ముఖ్యంగా మన తెలుగు వారి సాంప్రదాయాలలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో ఒక వివాహిత అంటే స్త్రీకి తన ప్రాణంతో సమానమైనది, అత్యంత పవిత్రమైనది, తన అదృష్టానికి మరియు సౌభాగ్యానికి ప్రతీక అయినది ఈ మంగళసూత్రం. ఈ రోజుల్లో చాలామంది మహిళలకు మంగళసూత్రం ఎలా కట్టుకోవాలి, కట్టుకునేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఏ పద్ధతులు ఆచరించాలి, ఏ పనులు అస్సలు చేయకూడదు అనే విషయాలపైన ఎన్నో రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఆ సందేహాలన్నిటికీ సమాధానాన్ని నేనైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఈ విషయాలన్నీ పెళ్ళైన ప్రతి మహిళ తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పులు మన దాంపత్య జీవితం మీద, ముఖ్యంగా మన భర్త ఆరోగ్యాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీ గౌరీదేవియే నమః అని చెప్పి కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అసలు మంగళసూత్రం అంటే ఏంటి, దాని వెనక ఉన్న గొప్ప ఆంతర్యం ఏమిటి అనేది ముందుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పెళ్లి సమయంలో వరుడు వధువు మెడలోనే 3 ముళ్ళు వేసేటప్పుడు మాంగళ్యం తంతునామేన మమ జీవన ఏతునాం కంటే బద్దామి సుభగే త్వం జీవం శరదాం శతం అని చెప్పి వేద మంత్రాన్ని పఠిస్తాడు. ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే, ఓ కళ్యాణి, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి సుమంగళిగా 100 ఏళ్ళు వర్ధిల్లాలి. తద్వారా నా జీవితాన్ని నిలుపుతావని కూడా ఆశిస్తున్నాము అని అర్థం. అంటే ఒక స్త్రీ మెడలో మాంగళ్యం ఉన్నంతకాలం భర్త పూర్ణాయుష్తో సకల సౌభాగ్యాలతోటి, శుభాలతోటి, భోగభాగ్యాలతోటి ఉంటాడని మన హిందువుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ మంగళసూత్రం వెనుక ఉన్న పౌరాణిక గాథ కూడా ఉంది. పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు ముందుగా అందులో నుంచి భయంకరమైన హాలాహలం అనే ఒక విషం అనేది పుట్టుకొచ్చింది. ఆ విష జ్వాలలకు లోకాలన్నీ కూడా కదిలిపోతుంటే దేవతలు, దానవులు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పరమశివుడిని శరణు వేరారు. లోక కళ్యాణం కోసం ఆ ఆలాహలాన్ని స్వీకరించమని ఆ శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూశాడట. తన భర్త ఆ భయంకరమైన విషయాన్ని మింగితే ఏమవుతుందో అని చెప్పేసి ఏ భార్య అయినా కూడా భయపడుతుంది. కానీ సాక్షాత్తు ఆ జగన్మాత అయిన పార్వతీదేవి తన మెడలోని మాంగళ్యం పట్ల, తనకున్న అపారమైన శక్తి పట్ల, తనకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో సంతోషంగా ఆ విషయాన్ని స్వీకరించమని శివుడికి అనుమతిచ్చిందంట. అలా ఆలాహలాన్ని మింగిలిన శివుడు నీలకంఠుడయ్యాడు. ఈ కథను బట్టి మంగళసూత్రం అనేది ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. మంగళసూత్రం అనేది కేవలం ఒక సాధారణమైనటువంటి ఆభరణం కాదు. అది 108 సన్నని దారపు పోగులతో ఎంతో నిష్టగా తయారు చేయబడి, దానికి పసుపు రాసి సూత్రాలనగా పుస్తలు ఎక్కించి పెళ్లినాడు కట్టబడే ఒక పవిత్రమైన బంధం. దీనిని తాళిబొట్టు, పుస్తెలు, శతమానం అని రకరకాల పేర్లతోనే ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి, ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు రకరకాలైనటువంటి డిజైన్లతోటి, మోడల్స్ తోటి, వివిధ సైజులలో సూత్రాలను తయారు చేయించుకుంటున్నారు. రోజువారీ జీవితంలో బంగారపు గొలుసుకు పసుపు తాడుని కలిపి ఈ సూత్రాలను అలంకరించుకుంటారు. అయితే ఎంత ఆధునికత వచ్చినా సరే మనం ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ మంగళసూత్రాలు బయట వ్యక్తులకు ఎప్పటికీ కూడా కనపడకూడదు. అది మన
వక్షస్థలం పైన దాగి ఉండాలి. ఆధునిక కాలంలో చాలామంది మహిళలు మంగళసూత్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉంచుకుంటూ, చేతికి కట్టుకుంటూ, చుట్టుకుంటూ తెలియక చాలా చాలా పెద్ద పెద్ద తప్పులే చేస్తున్నారు. ఈ పవిత్రమైన తాళిని ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడం వలన, పదే పదే తీసి పక్కన పెట్టడం వలన భార్య తన భర్తకు కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. దీని ప్రభావం వలన దాంపత్య జీవితంలోనే కలహాలు రావడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యల బారిన పడడం వంటివి కూడా జరుగుతున్నాయి. కాబట్టి తాళిబొట్టు విషయంలో ఎంతో పవిత్రతను పాటించాలి. ఇక ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం, భర్తకు గండం తెచ్చే తప్పుల గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అనుకూలంగా ఉంటుందనో, లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతామేనోననే భయంతోనో తాళిబొట్టు తాడుకు సేఫ్టీ పిన్నులు ధరించడం, అలాగే తాళం చెవులు లేదా బీరువా తాళం చెవులు కట్టేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది అత్యంత పొరపాటు మరియు పాపహేతువు. అత్యంత పవిత్రమైన, మంత్రయుక్తమైన, అమ్మవారితో సమానమైన తాడుకు ఇనుప వస్తువులను తగిలించడం అనేది మనకి ఒక అపచారం అన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇనుము అనేది శని భగవానుడికి, జ్యేష్ఠాదేవికి ప్రతీకగా చెప్తారు. అలాంటి ఇనుప పిన్నిసులను, ఇనుప తాళాలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి పసుపు తాళికి తగిలించడం వలన ప్రతికూలమైన శక్తులు ఆకర్షింపబడి భర్త ప్రాణాలకు, ఆయుష్కు గండంగా మారుతుంది. దయచేసి ఎవరికైనా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. అలాగే కొంతమంది భక్తి కొద్దీ తమకు ఇష్టమైన దేవుళ్ళ డాలర్లను, అంటే ఉదాహరణకు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి లేదా ఇతర దేవుల యొక్క ప్రతిమలను ఉన్న లాకెట్లను ఈ మంగళసూత్రాలకు కట్టుకుంటూ ఉంటారు. ఇది కూడా అసలు సరైన పద్ధతి కాదు. దేవుని ప్రతిమలకు మనం ఎప్పుడు కూడా మన హృదయ స్థానానికి కింద ధరించకూడదు. దేవుడి బొమ్మలు ఉన్న డాలర్లను ప్రత్యేకంగా వేరే ఒక చిన్న గొలుసుకు వేసుకొని మెడల్లో పైకి ఉండేలాగా ధరించాలి. కానీ తాళిబొట్టుతో పాటుగా కిందకు వేలాడేలాగా అస్సలు ధరించకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనం మంగళసూత్రాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది అనేది దానిపైన కూడా చాలామందికి కూడా ఒక సరైన అవగాహన అనేది ఉండదు. మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు షాంపూలు, సబ్బులు వాడేటం, అలాగే భక్తితో పసుపు రాస్తూ ఉండడం వలన కాలక్రమేణా ఆ దారం నానిపోయి బలహీనపడుతుంది. అప్పుడు తాడు ఎప్పుడు తెగిపోతుందో అని మనకు సులువుగా అర్థమవుతుంది. కాబట్టి అలా పెరిగిపోకముందే మనం జాగ్రత్త పడి కొత్త తాడును మార్చుకోవాలి. తాళి తెగిపోవడాన్ని మన సాంప్రదాయంలో పవిత్రంగా పెరగడం అని అంటారు. అంతేగాని మన ఇంట్లో పిల్లలు పుట్టిన, లేదైనా ఎవరైనా బంధువులు మరణించిన ఆ సూతకం లేదా మైలు రోజులలో అయిపోయిన తర్వాత కూడా తప్పనిసరిగా పాత తాడు తీసేసి కొత్త మంగళసూత్రాన్ని ధరించాల్సి వస్తుంది. మరి తాళిబొట్టు ఎంత పొడవు ఉండాలి, ఎలా కొలుచుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. తాళి ఎప్పుడు కూడా మన హృదయాన్ని, అంటే అనాహత చక్రానికి తాకుతూ ఉండాలి. ఇది ఎలా కొలుచుకోవాలంటే, ఎవరి నాభి స్థానం, అంటే బొడ్డు దగ్గర నుంచి కుడి చేతిని పైకి పెట్టి కొలిస్తే చిటికెన వేలు కొన నుండి బొటన వేలు కొన వరకు, అంటే ఒక జానెడు అంత దూరం అయితే వస్తుందో ఆ బొటన వేలుకు కొన ఎక్కడ అయితే ఉంటుందో అక్కడే వరకు తాళి ఉండాలి. ఆ ప్రదేశంలో భగవంతుడు ఆంతర్యామిగా మన హృదయంలోనే కొలువై ఉంటాడు. కాబట్టి ఆ హృదయ స్థానంలోనే కట్టుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ పవిత్రమైన తాళిని మార్చుకోవడానికి ఏ రోజు మంచివి అంటే, వీలైనంత వరకు బుధవారం లేదా గురువారం కట్టుకోవడం చాలా చాలా విశేషం. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఆకుపచ్చ రంగుకు, అంటే పచ్చదనానికి, శ్రేయస్సుకు, అలాగే గురుడు పసుపు రంగుకు, అంటే మంగళకరమైనటువంటి దానికి, జ్ఞానానికి ప్రతీకలు. మనం ఎప్పుడు కూడా పచ్చగా 10 కాలాల పాటు సుమంగళిగా నిండు ముత్తైదులా ఉండాలని చెప్పి ఆశిస్తాం. కాబట్టి ఈ 2 రోజులు అత్యంత ప్రశాంతకరమైనవి.
ఒకవేళ మీకు తెలియకుండా అనుకోకుండా పొరపాటున లేదా గ్రహపాటున తాళి పెరిగితే దయచేసి ఎవరు కూడా కంగారు పడి భయపడిపోయి ఏడ్చేయకండి. అది మీకు తెలిసి మీకు కావాలని చేసిన తప్పు కాదు కాబట్టి ఎలాంటి టెన్షన్ కానీ భయం కానీ పడాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ సమయంలోనే మనసును ప్రశాంతంగా ఉంచుకొని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించి, తల్లి అనుకోకుండా ఈ పొరపాటు జరిగింది, మమ్మల్ని చల్లగా చూడు, మా మాంగళ్యాన్ని కాపాడు అని క్షమాపణ అడిగి ఆ యొక్క తల్లికి నమస్కరించుకొని వెంటనే ఆ యొక్క కొత్త తాడును కట్టేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి దోషం అనేది ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్త తాళి ఎలా తయారు చేసుకోవాలో, ఎలా కట్టుకోవాలో నేను మీకు వివరంగా అర్థమయ్యే విధానంగా చెప్తాను. మీరు ఏ రోజైతే తాళి మార్చుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ రోజు ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేసి ఇంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకొని తర్వాత మీరు తూర్పు దిక్కు ఉన్న వైపుగా కూర్చొని, అంటే తూర్పు ముఖం వైపు చూసుకొని కూర్చోవాలి. దేవుడి మందిరం ముందు తూర్పు వైపుకు తిరిగి కూర్చొని ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. ముందుగా మార్కెట్ నుండి ఏదైతే తెచ్చుకున్నారో కొత్త తాడు, ఆ తెచ్చుకున్న 2 పసుపు తాళ్ళల్లోనే దానికి నిండుగా పసుపు రాసుకోవాలి. తర్వాత దానికి ఒక చిన్న పసుపు కొమ్మును ముడివేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఈ పసుపు రాసిన పసుపు కొమ్ము ఉన్న తాళిని సాక్షాత్తు తాళి బొట్టుతో సమానం కాబట్టి అవకాశం ఉంటే మీ భర్త గనక సమయంలో ఇంట్లో ఉంటే ఆ పసుపు కొమ్ము తాడును మీ భర్త చేత మెడలోనే 3 ముళ్ళు వేయించుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఏదైనా పని మీద బయటికి వెళ్ళి ఉంటే మీ భర్త మీరే స్వయంగా దేవుణ్ణి తలుచుకుంటూ కట్టేసుకోవచ్చు. ఆ పసుపు కొమ్ము తాడుని కట్టుకున్న తర్వాత మాత్రమే మీ మెడలో అప్పటి వరకు ఉన్న పాత సూత్రాల గొలుసులు కానీ పసుపు తాడు కానీ బయటకు తీయాలి. తీసిన తర్వాత అందులో ఉండే పుస్తెలు, నాన్కోడి, రూపు మొదలైన వాటిని ఒక పళ్ళెంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఈ బంగారపు సూత్రాన్ని ఎప్పుడూ కూడా బయటకి తీయం. అవి ఎప్పుడు మన మెడలోనే ఉంటాయి కాబట్టి ఈ సమయంలోనే వాటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలా మంచిది. శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన వీధుల్లోకి తరచుగా బంగారపు పుస్తలకు మెరుగు పెడతాం, కొత్త వాటికి తలతల మార్చేలా చేసేస్తామని చెప్పేసి కొంతమంది వచ్చేస్తుంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మకండి. వారు రసాయనాలను వాడి బంగారాన్ని కరిగించి మనకు తెలియకుండానే మన బంగారాన్ని దోచేసుకుంటారనమాట. అలాంటి మోసాలకు గురి కాకుండా చక్కగా మీ ఇంట్లోనే తేలికగా పాటిగా ఏ విధమైన ఖర్చు లేకుండా సహజ సిద్ధంగా అయిన ఈ పవిత్రమైనటువంటి ఆభరణాలను శుభ్రం చేసుకునే మార్గం చెప్తాను. 4 కుక్కుడుకాయలు తీసుకొని చక్కగా గింజలు తీసేసి వాటికి మెత్తగా చితకొట్టి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో వేసి బాగా పిసికి ఆ రసం తీసి పక్కన పెట్టుకొని ఆ కుంకుడుకాయ రసంలో మీ బంగారపు తాళిబొట్టు, నాన్నగోడి, ఉంగరాలు అవన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నిటిని కూడా పావుగంట సేపు అవన్నీ నాననివ్వండి. తర్వాత మృదువైన బ్రష్ తీసుకొని నెమ్మదిగా రుద్దితే చక్కగా మీ బంగారం మెరిసిపోతుందన్నమాట. మెరిసిపోయి కొత్త దానిలాగా తయారవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ఏమిటంటే పగడాలు, ముత్యాలు లేదా రాళ్ళు పొదిగిన వస్తువులు మాత్రం నీళ్ళల్లో నానబెట్టకూడదు. రాళ్ళ మధ్య ఉండే చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాల నుండి నీరు చేరి ఆ రాళ్ళు పాడైపోయి లేదా ఊడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. కాబట్టి రాళ్ళు ఉన్నటువంటి వస్తువులను వెంటనే బ్రష్తో సిద్ధం చేసి కడిగేసుకోవాలి. ఇక్కడ శుభ్రం చేసుకున్న సూత్రాలకి కొత్త తాడుని ఎలా ఎక్కించుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. తాడులో ముత్యాలు, పగడాలు, నల్లపూసలు ప్రతి వైపు 3 చొప్పున వేసుకోవడం మన సాంప్రదాయం. ముత్యాలు, పగడాలు వేసుకోవడం వలన శరీరంలోని ఉష్ణోగ్రత అనేది సమతుల్యంగా ఉండి మహిళలకు ఆరోగ్యమైనటువంటి ప్రయోజనాన్ని చాలా కలుగుతాయి. అలాగే నల్లపూసలు ఎందుకు వేస్తారంటే నరుడి కంటికి నల్లరాయి అయినా సరే పగులుతుంది కాబట్టి మన పెద్దలకు సామెత చెప్తుంటారు. ఈ మాట అంటే నల్ల కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుందని చెప్పి. ఎలాంటి చెడు దృష్టి లేదా దిష్టి అనేది ఆ సుమంగళి మీద పడకుండా ఉండడం కోసమే ఈ నల్ల పూసలు రక్షణ.
పూర్వమైతే ఈ నల్లపూసల్ని అందరికి కనిపించే విధంగా చక్కగా దానికి పైకి కట్టేసుకునేవారు. ఇక ఈ సూత్రాన్ని వేయించేటప్పుడు వాటి బరువును కూడా మనం ఎలా అంటే ఎంత బరువు ఉంది అని చెప్పేసి గమనించాలి. అత్తింటి వారిచ్చిన సూత్రం అంటే పుస్తే కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటుంది, పుట్టింటి వారిచ్చిన సూత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్న అత్తింటి సూత్రం ఎప్పుడు కూడా కుడివైపున అంటే మనకి రైట్ సైడ్న ఉండేలా చూసుకోవాలి. పుట్టింటి నుంచి వచ్చిన సూత్రం ఎడమ వైపున అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేలా చూసుకోవాలి. ఈ 2 సూత్రాలు ఒకదానికొకటి తగిలిస్తే శబ్దం రాకుండా అరిగిపోకుండా ఉండడం కోసమే వాటి మధ్య నానుకోడి అనేది ఒక చిన్న బంగారపు గొట్టాన్ని వేస్తారనమాట. ఇలా అన్నీ వరుసగా ఎక్కించుకున్న తర్వాత అవి జారిపోకుండా అటు ఇటు కొద్దిగా తాళిని ముడి వేసుకోవాలి. అంటే ఖాళీ వదిలి ముడి వేసుకోవాలన్నమాట. ఖచ్చితమైన లెక్కలు కానీ ఎలాంటి నియమాలు కానీ లేవన్నమాట. ఆ వస్తువులు అటు ఇటు జరిగిపోకుండా జారిపోకుండా భద్రంగా ఉండడం కోసం మాత్రమే ఈ ముడులు వేసుకుంటారు. ఇలా చక్కగా మీరు సిద్ధం చేసుకున్న పసుపు తాడుకి మీ బంగారపు గొలుసును ఉన్న చిన్న రంధ్రం అంటే తూములో నుంచి పోనిచ్చి అటు ఇటు జాగ్రత్తగా కట్టి 3 లేదా 4 ముడులు గట్టిగా వేసుకోవాలి. ఇక ప్రతిరోజు కూడా ప్రతి మహిళ ఆచరించవలసిన మంగళకరమైన విషయం ఏంటంటే మీ బాత్రూంలో ఒక చిన్న డబ్బాలో పసుపు ఉంచుకోండి. మీరు తలస్నానం చేసినప్పుడల్లా కూడా ఆ పసుపును కొద్దిగా తీసుకొని మీరు మీ యొక్క మంగళసూత్రానికి భక్తితో రాసుకోవడం వలన మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది ఎంతో మంగళకరమైనటువంటి సౌభాగ్యకరమైనటువంటి అలవాటు. ఇది మీకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియకపోతే ఇక నుంచైనా కానీ అలా చేయండి. ఇక మీకు ఒక విశేషమైన ఎంతో పుణ్యాన్ని ఇచ్చే ఒక మంచి విషయాన్ని చెప్తాను. మనమందరం సాధారణంగా ప్రతి సంవత్సరం వీలు దొరికినప్పుడల్లా తిరుపతికి వెళ్ళి శ్రీ ఏడుకొండల స్వామి వారిని దర్శించుకునే ఉంటాము. శ్రీనివాసు దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తిరుచానూరులోని కొలువైన అలివేలు మంగ అనే పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం మన ఆనవాయితీ. కార్తీక మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో ముఖ్యంగా శుక్రవారాల్లో తమిళనాడు తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 108 పసుపు దారాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించి ఆ తర్వాత అక్కడ గుడిలో ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా పంచుతారు. వారు ఎవరి ముఖం చూడరు, పలానా వారు అని చెప్పి బేరం లేకుండా ప్రతి ముత్తేది చేతిలో ఆ పవిత్రమైన పసుపు తాడును పెడతారనమాట. అది ఎంతో విశేషమైనది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా ఎవరైనా ఇస్తే గొప్ప ప్రసాదంగా భావించి దాన్ని స్వీకరించండి. ఒకవేళ ఎవరు ఇవ్వకపోయినా అక్కడ గుడి బయట షాపుల్లో కూడా 2 రూపాయలకి అమ్మవారి పసుపు తాళ్ళు కుంకుమ పొట్లాలు దొరుకుతాయి. అలా మీరు తెచ్చుకొని సాయంత్రం వేళన అమ్మవారికి అంటే ఉయ్యాల సేవ జరిగేటప్పుడు పూజారులకు ఇస్తే వారు ఏం చేస్తారు అంటే కనుక అక్కడ అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఇస్తారనమాట. అలా తెచ్చుకున్న తాళ్ళను మీ ఇంట్లో దాచుకొని మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది బంధువులకు స్నేహితులకి పంచుకుంటే అది ఎంతో పుణ్యప్రదమైన పని. ఇక చివరిగా అందరికీ వచ్చే మరొక పెద్ద సందేహం, కొత్త తాడు కట్టుకున్నాం కదా అని చెప్పి ఇది తీసేస్తారు కదా పాతది పసుపు తాడుని ఏం చేయాలని ఎక్కడ పడేయాలని మళ్ళీ దాని గురించి ఇంకొక రకంగా టెన్షన్ పడతారు. ఇంకా వెనకటి రోజులు అయితే ఇంటి మీద పెంకుల మీద పచ్చని చెట్ల మీద అలా వేస్తారనమాట. దీనికి ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ పాత పసుపు తాడును ఎక్కడో చెత్తలో ఎవరికైనా తొక్కేలా చోట వేయకుండా పచ్చగా ఎదుగుతున్న ఒక చెట్టు మీద లేదా పొద మీద పడేయండి. ప్రకృతిలో అది కలిసిపోతుంది. ఈ తాళి మార్చుకునే కార్యక్రమం అంతా ప్రశాంతంగా పూర్తయిపోయిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని సీతారాముల కళ్యాణాన్ని తలుచుకొని ఆ రామచంద్రమూర్తిని ఖచ్చితంగా మీరు నమస్కరించుకోవాలి. మన మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా పచ్చగా ఉండాలని కోరుకుంటూ దేవుడికి ఏదైనా మధుర పదార్థాన్ని తీపి వస్తువును ప్రసాదంగా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. తెలుసుకున్నారు కదా మంగళసూత్రం యొక్క విశిష్టత, దాని యొక్క పవిత్రత, అది కట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులు, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక నుంచి ఈ పద్ధతులను అయితే ఖచ్చితంగా కూడా పాటించండి.
పొరపాట్లు అంటే పొరపాట్లు అంటే తాళి పెరగడం లాంటివి సహజం కాబట్టి వాటికి అనవసరంగా భయపడిపోయి మనశ్శాంతి దూరం చేసుకోకండి. భక్తితో అమ్మవారిని వేడుకొని ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి మహిళ కూడా తెలియని విషయాలను తెలుసుకొని ఆచరిస్తే మనకి మన యొక్క శాస్త్రాలలో తెలియని విషయాలు నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని మర్చిపోయి ఇకపైన కానీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఐపీ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీ గౌరీదేవి నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.